న్యూరో సైకియాట్రిస్ట్ అదేవిధంగా డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశాల్ ఆకుల గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఈ చలికాలంలో మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు మత్తు పదార్థాల వినియోగం చాలా పెరుగుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, గంజాయి, కొకైన్ ఇట్లాంటి భారీ ప్రమాదకరమైన మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. యువత ఏంటంటే తెలిసి తెలియక చిన్న వయసులో ఈ 18 నుంచి 20 సంవత్సరాల యువకులు చాలామంది బానిస అవుతున్నారు. ఇది చాలా దురదృష్టకరము. దీనివల్ల వాళ్ళ యొక్క జీవితం అనేది, వాళ్ళ గోల్స్ అనేవి నష్టపోతున్నారు. నేను ఈ మధ్యన చూస్తున్నాను, ఈ చలి ఎక్కువ ఉందని చెప్పి సిగరెట్ ఎక్కువ తాగడము, బీడీలు ఎక్కువ తాగడము, తర్వాత ఇంకోటి ఎంత వెచ్చదనం కోసం అని చెప్పి 10 సిగరెట్లు తాగాలి, 20 సిగరెట్లు తాగడం ఇట్లాంటివి చేస్తున్నారు. అంతేకాకుండా కొత్త పుంతలు ఏంటంటే ఈ గంజాయి లీవ్స్ అనేవి బాగా విపరీతమైన అవైలబిలిటీ పెరిగిపోయింది. వాటిని అక్రమంగా ఎక్కడికెళ్ళి తీసుకొచ్చిన వాటిని ఏంటంటే ఆ గంజాయి లీవ్స్ని ఏంటంటే ఆ సిగరెట్ ఆ తంబాకులో తీసేసి ఈ గంజాయి లీవ్స్తోని యువత బానిస అవుతున్నారు. దీనివల్ల చాలా ప్రమాదకరమైన సమస్యలు వస్తున్నాయి. విచిత్రమైన కోపం పెరగడము, చికాకు పెరగడము, సూసైడ్ చేసుకోవడము, తర్వాత ఇంట్లో వాళ్ళని కొట్టడము, తిట్టడం ఇట్లాంటి ప్రమాదకరమైన ప్రవర్తన సమస్యలు గమనిస్తున్నాం. దీని ఏంటంటే కొందరు ఏంటంటే ప్రెస్టీజ్ ఇష్యూ తీసుకొని, అయ్యో నా కొడుకు ఇలా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమైతే మా పరుగు పోద్దని భయానికి వాళ్ళని వదిలేస్తున్నారు. తర్వాత ట్రీట్మెంట్ అనేది సరిగ్గా చేయడం లేదు. దానివల్ల పిల్లలు ఏంటంటే జీవితం అనేది నష్టపోతున్నారు. సో ఇప్పుడు అధునాతనమైన ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే మత్తు పదార్థాలకు సిగరెట్ కానీ, గంజాయి కానీ, ఈ బీడీ కానీ, తంబాకు ఇలాంటి తినే వాళ్ళకి అధునాతన ట్రీట్మెంట్స్ వచ్చినాయి. దీన్నే మనం నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. ఇదేంటంటే ఇప్పుడు ఇంతకుముందు ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు ప్యాచెస్ కూడా వచ్చినాయి. జస్ట్ ప్యాచ్ అనేది వాళ్ళ ఎంత మోతాదులో తాగుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నికోటిన్ 10 సిగరెట్ తాగుతున్నారు అనుకోండి, దానికి తగ్గట్టు ఒక ప్యాచ్ ఇస్తామో అది జస్ట్ అంటించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు ఆ తాగాలని క్రేవింగ్ అనేది తగ్గుతుంది. ఇంకా కొందరు మొండి కేసులు కూడా ఉంటాయి, అంత చేసిన తర్వాత కూడా తాగుతుంటారు. దానికి కూడా ఏంటంటే కొత్త రకాల మందులు వచ్చినాయి. ఇవి ఇప్పించడం దీన్ని ఏమంటామంటే డి అడిక్షన్ ట్రీట్మెంట్ అంటాము. మా దగ్గర పర్యవేక్షణలో ఉంచుకొని వాళ్ళ యొక్క విష పదార్థాలు, వాళ్ళ యొక్క మత్తు పదార్థాలు శాతం చెక్ చేసి దేనికి బానిస అవుతుందో చెక్ చేసి వాళ్ళకి అన్ని ట్రీట్మెంట్స్ అనేవి చేయబడతాయి. ఇప్పుడు మనకు డాక్టర్ విశాల్స్ డి అడిక్షన్ సెంటర్లో అన్ని ఫెసిలిటీస్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాము. ఉత్తర తెలంగాణలో అంటే మనకు ఏదైతే హైదరాబాద్, ఢిల్లీ స్థాయిలో ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళకి రీహాబిలిటేషన్ సౌకర్యం కూడా పెట్టడం జరిగింది. కొందరు ఏంటంటే మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళు ఏంటంటే మానేయడానికి ఇష్టపడరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్తో వస్తారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా మనం ఏంటంటే వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ లివర్ కానీ, అవయవాలు కానీ ఎంత దెబ్బతిన్నాయో చెక్ చేసి గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు తర్వాత మిగిలిన జనరల్ ఫిజిషియన్తో వాళ్ళు చెక్ చేయించి మేము కూడా దాన్ని చెక్ చేసేసి ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము. ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళని ఏంటంటే మనం ఇక్కడ రీహాబిలిటేషన్ కూడా, ఎందుకంటే మానేసిన తర్వాత బయటకు వెళ్ళి మళ్ళీ తాగుతుంటారు. సో కాకుండా వాళ్ళకు కౌన్సిలింగ్స్, యోగా, మెడిటేషను, వాళ్ళకు మంచి పుస్తక పఠనము, తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన చేంజ్ చేసే విధంగా మా టీం అనేది ఉన్నారు. సో కాబట్టి ఈ అవకాశాలను వినియోగించుకొని మత్తు పదార్థాలు మానండి. మన యొక్క పిల్లల బంగారు భవిష్యత్తును ఆలోచించండి. తల్లిదండ్రులు కూడా పిల్లలపైన పర్యవేక్షణ పెట్టండి. దీనివల్ల ఏంటంటే మనము మంచి సమాజాన్ని నిర్మించిన వాళ్ళం అవుతాం. మత్తు పదార్థాలకు పిల్లలు బానిస అయ్యారని తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి అంటారు? ఎప్పుడైతే పిల్లలు మత్తు పదార్థాలకు బానిస అయ్యారో వాళ్ళ యొక్క లేవడం కానీ, వాళ్ళ ప్రవర్తన తేడా ఉంటుంది. మీరు మామూలు పిల్లలు చూడండి, పొద్దున్న లేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మంచి డ్రెస్సింగ్ ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడతారో వాళ్ళ కళ్ళు రెడ్గా అయి ఉంటాయి, టైంకి నిద్రపోరు రాత్రి. తర్వాత వాళ్ళు ఇంటర్నెట్లో ఫ్రెండ్స్తో చాట్ చేస్తుంటారు. ఎందుకంటే మళ్ళీ స్కూల్లో అటెండెన్స్ తగ్గుతుంది, మార్క్స్ తగ్గుతుంది, చీటికి మాడి కోపపడము, తర్వాత మనం బయట ఫంక్షన్స్ తీసుకెళ్ళినప్పుడు కూడా రాకపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లా ఉంటుందంటే షేవ్ కూడా, ఎందుకంటే షేవ్ చేసుకోకపోవడము, టాటూస్ వేయించుకోవడము, గడ్డం చేసుకోరు, మార్నింగ్ లేవరు, కోపం చికాకు పడుతుంటారు, కళ్ళు ఎర్రబడుతుంటాయి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గుతుంటుంది, స్కూల్లో చికాకు పడుతుంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే మీరు ఏంటంటే తల్లిదండ్రులు ఒక పిల్లలపైన కన్నెత్తి, అంటే అనేది ఏంటంటే మత్తు పదార్థాలనే కాదు, ప్రమాదకరమైన గేమ్స్ ఆడొచ్చు, ఆన్లైన్ గేమ్స్. సో కాబట్టి తల్లిదండ్రులు ఒక పిల్లలపైన ఒక అన్వేషించాలి. వాళ్ళు ఏదైనా తప్పుదారిన పడుతున్నట్టయితే మనం వెంటనే వాళ్ళని సరిదిద్దడానికి ప్రేమగా, తిట్టడం కొట్టడం కాకుండా ప్రేమగా వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తే వాళ్ళని మెల్లిగా బయటకు తీసుకురావచ్చు. భారతి ఛానల్ ప్రేక్షకులకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలకు డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ తరపున మీరు ఇచ్చే సందేశం? డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్ తరపున మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఇప్పుడు ప్రమాదకరమైన స్థాయిలో మత్తు పదార్థాలు పెరుగుతున్నాయి కాబట్టి తాగడం అనేది ఒకటే తెలుసు, దాన్ని మానేయడం కూడా తెలవాలని నా ఉద్దేశం. ఎందుకంటే మన సినిమా థియేటర్లో వెళ్ళగానే సిగరెట్ మానేయాలని యాడ్ వస్తుంది, కానీ చాలామందికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలని తెలియదు. సో ఇది న్యూరో సైకియాట్రిస్ట్, డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చేస్తారు అని తెలుసుకోవాలి. మీరు మోటివేట్ చేయండి. 100 మందికి మనం మోటివేట్ చేసి ఒక్కడైనా మానేస్తాడు. సో కాబట్టి మానివేసేదానికి ఇప్పుడు అధునాతనమైన ట్రీట్మెంట్స్, చికిత్స అవైలబుల్ ఉన్నాయి. ఇంటర్నేషనల్గా చాలా రీసెర్చ్ జరుగుతుంది, కొత్త మందులు వచ్చినాయి.
కొద్దిగా ఇనీషియల్ కష్టమైనా కానీ వాళ్ళు మళ్ళీ నార్మల్గా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం దాదాపు ఇప్పుడు 8 నుంచి 10,000 మందికి డీ అడిక్షన్ చేసాము. వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉన్నారు. కొందరు స్టూడెంట్స్ మంచి తప్పుదారిని పట్టిన వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన స్థితిలో మంచి కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్నారు, తర్వాత మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఇంపార్టెన్స్ తెలవడం. సో కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసుకొని మీ యొక్క జీవితాన్ని భద్రపరచుకోండి, మీ బంగారు జీవితాన్ని కాపాడుకోండి అనేది నా ఒపీనియన్. సందేశాన్ని అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మీరు ప్రపంచ స్థాయి వైద్య సమావేశాలకు హాజరవుతూ అక్కడున్న వైద్య సదుపాయాలను, వైద్య సూచనలను ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందిస్తున్నందుకు, చాలా చక్కటి కౌన్సిలింగ్స్ని కూడా, చికిత్సా పద్ధతులను కూడా మీ హాస్పిటల్లో అందుబాటులో ఉంచినందుకు జిల్లా ప్రజల తరపున, భారతీయ ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విదేశాల్లో అందుబాటులో ఉన్నటువంటి వైద్య సేవలను కూడా నిజామాబాద్ స్థాయికి తీసుకొచ్చిన డాక్టర్ విశాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి సందేశాన్ని అందించినందుకు డాక్టర్ విశాల్ గారికి మనందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ, భారతీయ ఛానల్, నిజామాబాద్.